ఆర్పీలు మా రచయితల సంఘానికి వెన్నెముకలో వెన్నెముక గణపరం దేవేంద్ర గారు, అలాగే మన జిల్లా సాహిత్య రంగంలోనే కాదు మాధ్యమ రంగంలో కూడా ఇరు రాష్ట్రాల్లో చాలా ఖ్యాతి తెచ్చుకున్న పత్రిక మన నిజామాబాద్ జిల్లా పత్రిక నేటి నిజం దినపత్రిక. దాని సంపాదకుడు నాకున్న సన్నిహితమైన మిత్రులలో, వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ మిత్రులలో వైసా దేవదాస్ గారు ఉంటారు. ఆయన వయసు రీత్యా పూర్తిగా చిన్నవాడు కావచ్చు, కానీ వయసు మీరిన వాడ గురువు అని కనుపూరి వీరేష్ లింగంపత్రులు గారు అన్నారు. అలాగే వయసులో పెద్దవాళ్ళు కానీ పనిచేయడంలో మాత్రం పెద్దవాడు మా దేవదాస్. అది వారి కుటుంబానికే కాకుండా మన నిజామాబాద్ జిల్లాకు, సీమాంధ్రకు, తెలంగాణకు సాహిత్య రంగంలో ఏదైనా ఒక పత్రిక ఒక జీవనదిలాగా ప్రవహిస్తూ ఉంది అంటే అది నేటి నిజం పత్రిక. ఆయన ఈ సభకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభలో మరొక విశిష్ట కవి, మా అందరికీ స్ఫూర్తినిచ్చిన వాడు, ఒకప్పుడు తెలంగాణ రచయితల సంఘం ఈనాడు కానీ ఒకప్పుడు ఇందూరు భారతి, వారన్నమాట నిజమే. యువ భారతి, ఇందూరు భారతి రెండు సమాంతరంగా రైలు పట్టాలాగా సమాంతరంగా నడిచిన సంస్థలు. ఆ సంస్థలో మాకు స్ఫూర్తిని ఇచ్చిన వాడు బంజరెడ్డి లక్ష్మణ్. సైభా గ్రంథంలో ఇప్పుడే ఈ వేదిక మీద వీరభద్రాచారి గారు, మరొకటి నేను మర్చిపోయాను, మొదటి ప్రారంభిద్దాం అనుకున్నాను. ఆ బొమ్మల దగ్గర వెలుగుతున్న దీపం నేను. ఆ బొమ్మలు వీరభద్రాచారి, నారాయణ రెడ్డి గారు. అయితే ఈరోజు వెలుగుతున్న దీపం మాత్రం చందన్ గారు, ఆయన హృదయ దీపం అని అక్కడ వెలుగుతూ ఉంది. అయితే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వీరభద్రాచారి గారు మాకు లెక్చరర్, ఆంగ్లాన్ని బోధించేవారు డిగ్రీలో. ఆయన క్లాసుకు వస్తే ఢిల్లీలో ఇంగ్లీష్లో వార్తలు వస్తే ఎట్లాంటి శబ్దధ్వని ఉండేదో అంత అద్భుతమైన మాట్లాడేవారు తరగతి గదిలో. చాలా తప్పనిసరిగా క్లాస్ ఎక్కువవాడు కాదు. ఆయనకు చాలా సన్నిహిత మిత్రుడు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు. ఆయన ఆ రోజుల్లో ఉన్నవారు. ఎందుకు ఆయన్ని ప్రసిద్ధి తెచ్చారంటే, తెన్నేటి పూర్ణచంద్రరావు గారికి లత, మీ అందరికీ బాగా సుప్రసిద్ధమైన కథా రచయిత్రి, వాళ్ళ బంధువు. అప్పుడు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు ఏమన్నారంటే, నాకు వీరభద్రాచార్య చెప్పి లతను పిలుద్దాము అని ఇక్కడికి పిలిచినాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె మాట్లాడింది, లత కూడా ఇక్కడ మాట్లాడింది. మాట్లాడుతూ ఒక పెద్ద బాంబు వేసిపోయింది. ఎంత పెద్ద బాంబు అంటే నాకు బాగా గుర్తుంది. చిన్నతనం డిగ్రీ చదువుకుంటున్నారు అప్పుడు. ఒకరు సభలో నుంచి నిలబడి, విశ్వనాథ్ సత్యనారాయణ మీద మీ అభిప్రాయం ఏమిటి అని లత గారిని అడిగారు సభలో. విశ్వనాథ్ సత్యనారాయణ మీద నా అభిప్రాయమా చెప్పమంటారా అని మైక్ పట్టుకొని, అది నా అభిప్రాయం అని అన్నది. అంత విశ్వనాథ సత్యనారాయణ పట్టుకొని లత మైక్లో ఉప్పు పని ఊదించిన ఘనత నిజామాబాద్ జిల్లాకు నేను చెప్పడానికి నా మాట వాడుతున్నాను. అంటే అంత ధైర్యస్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మాకు పక్కనే ఒక ఊరుంది, అక్కడ పీడిఎస్ చాలా యాక్టివ్గా ఉండేది. ఇక్కడ ఇందూరు భారతి ఎంత యాక్టివో, ఆ పక్క ఊరిలో ఉన్న పీడిఎస్ కూడా అంత యాక్టివే. అది మెల్లమెల్లగా ఏం చేసిందంటే, ఇందూరు భారతిని విడదీసి ప్రజా సాహిత్యం పెట్టించింది. అది ప్రజా సాహిత్యం పెట్టించి మామూలుగా లేదు. మేమందరము ఇందూరు భారతిలో ఉన్న వారిని తీసుకుని, నేను, సరంద్ర, వైఎస్ రామదాస్, బెడద రాజేశ్వర్, ఇలా ఒక 5 మందిలో నుంచి వెళ్ళిపోయినాం. ఇందూరు భారతిలో నుంచి వెళ్ళిపోయి ఒక సంస్థగా పెట్టించడం
వీరభద్రాచారి సాంప్రదాయాన్ని చాలా బలంగా ఫోర్స్గా ఉండేది. ఆ సాంప్రదాయాన్ని మొట్టమొదట ఉఫ్ అన్నది లత, దానికి కౌంటర్గా వచ్చింది ప్రజా సాహిత్యం. ఇట్స్ వెరీ సీరియస్ వ్యవహారం. కనుక ఒక గొప్ప వ్యక్తి మాకు గురువు గారు, మరొక పక్కగా ఉన్నవారు కూడా నా గురువు గారే. మాకు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డిలో మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారిది 12:30 క్లాస్ ఉండేది. అప్పుడే మాకు ఇక్కడ సంజీవన్ రావు ఉన్నాడు, నాకు చిన్ననాటి మిత్రుడు. మేమిద్దరం ఒకటే హాస్టల్. 12:30కు హాస్టల్లో భోజనం చేయడమా, నారాయణ రెడ్డి గారి క్లాస్ చేయడమా అనే ఒక సందేహం నాకు వచ్చినప్పుడు వారంలో 3 రోజులు ఆయన ఉండేది. 12:30కి మా క్లాస్. భోజనం చేయకుండా క్లాసుకు వెళ్ళే వాళ్ళం మేము. అంతటి గొప్ప అధ్యాపకుడు మాకు ఆయన. ఎంత గొప్ప అధ్యాపకుడు అంటే నండూరి సుబ్బారావు గారి ఎంగి పాటలు తాను తరగతి గదిలో నండూరి సుబ్బారావు లాగానే పాడి వినిపించేవాడు. తన గొంతుతో కాదు సుమా, తన స్టైల్ కాదు. నా ఎంకి వంటి పిల్ల లేదోయి ఎంకినా వంకింక రాదోయి అని మనం పాడుకుంటాం, అందరం ఒకటే గొంతు. కానీ నండూరి సుబ్బారావు జట్కా బండిలో కూర్చొని ఎలా ఆ పాటను కట్టాడో దాన్ని అంత లోతుకు వెళ్ళి పాఠ్యాంశాలు బోధించిన మహాకవి. అలాంటి మహాకవికి మన జిల్లా నుంచి ఒక పుత్రుడు, ఒక గొప్పగా చెప్పుకోవాలనంటే నాకు ఇప్పటికిప్పుడే గుర్తుకొస్తూ ఉంది. కుచేరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి కుచేరుడు రాలేదు. మహాభారతంలో ఉన్న కథ. కృష్ణుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అయితే కుచేరుడు చంద్రరావు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి ఆయన చెప్పాలి, కానీ నాకు బాగా ఇన్స్పైర్ చేసిన అంశం కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళ వెతికి చంద్రరావు గారి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? ఈ శ్రీకృష్ణుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. చంద్రరావు ఇంటికి వెళ్ళి వంట చేయించుకొని భోజనం చేసి వెళ్ళినవాడు. బహుశా మన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అభిమానికి అంతటి గౌరవాన్ని ఇచ్చిన కవి బహుశా లేడు మనకు. అంతటి మహానుభావుడు తన ఇంట్లో ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించిన కవికి మనోపుత్రుడుగా ఇంకేమో అది కూడా. ఇప్పటికి కూడా ఇంకొక విషయం ఏమిటంటే గంగ ఈ పుస్తకానికి ముందు మాట రాసింది. చాలా ఆనందించాను. అందులో చివరిగా నువ్వు కూడా మా నాన్న కుమారుడే కనుక నేను అక్కడి కదా నేను జీవిస్తున్నాను అని అన్నది. అంత అన్యోన్యంగా ఆ కుటుంబంతో కలిసిపోయిన కవి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను ఇంకా 2 పేర్లు చెప్పిన తర్వాత చెప్తామని అనుకున్నాను. ఆ 2 గుర్తుకు రావడంతో వెంటనే స్పాంటేనియస్ అందులోకి వెళ్ళారు. ఈ సభలో సరోజినీ దేవి గారు ఉండడం చాలా ఔచిత్యం అండి నా దృష్టిలో. మీ అందరికీ తెలుసో లేదో, మీకు సరోజినీ దేవి గారి గురించి ఏమీ తెలియదు అనుకుంటారు. నాకు బాగా తెలుసు. ఆమె బాలడుగు నాగయ్య గారి కూతురు. ఆమె మన తెలంగాణ పూర్వీకులలో బుర్ర కథలు చెప్పే వాళ్ళలో, నాటకాలు వేసే వాళ్ళలో ఆయన అధివేసినవాడు. ఆనాటి ప్రభుత్వాలు ఆయనని గౌరవించినాయి. వాళ్ళ నాన్నగారు నాగయ్య గారి కూతురు ఈ సభలో ఉండడం అదృష్టం. చందన్ గారికి అదృష్టం. ఆమె ఇక్కడ మామూలుగా ఉద్యోగస్తురాలుగా వచ్చిందని అనుకుంటారు. లేదు, తన తండ్రి మీద ఏకో మాకు పుస్తకం వేసింది. నాకు ఫోన్ చేసి కానీ ఇక్కడ ఉందని నాకు తెలియదు, ఈ పుస్తకానికి ముందు మాట రాయండి అని నాకు పంపించింది. నేను చాలా ఇక్కడ గురగానే చాలా ఆశ్చర్యపోయినాను. ఆమె ఇక్కడికి రావడం మా జిల్లాకు చాలా గర్వకారణం. ఒక గొప్ప రచనా రంగంలో కృషి చేసిన వాళ్ళతో సమానంగా నాజర్ ఎంత గొప్పవాడో, మనకి ఈనాడు మాట్లాడుతున్న మరొక కవి ఎంత గొప్పవాడో, అంతటి బుర్రకథలు చెప్పి తెలంగాణను జాగృతం చేసి వాడు. అన్నింటికన్నా ముఖ్యంగా మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, రజాకర్లకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేసిన వాడు వాళ్ళ నాన్నగారు. అలాంటి ఆవిడ కుమార్తె ఇక్కడ సభలో ఉండడం చాలా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను.
ఇందులో మరొక వ్యక్తిని బాగా తలుచుకోవాల్సింది ఏమిటంటే కందాలి రాఘవాచార్యుడు. నిజానికి ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించేంత అర్హత నాకు లేదనుకుంటాను. ఈ పుస్తకాన్ని ఎవరైనా ఆవిష్కరించాలి అంటే కందాలి రాఘవాచార్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని నేను కోరుకుంటాను. అయితే నేను అన్నాను, ఒకసారి కూడా అన్నాను, రాఘవాచార్యుడు ఆవిష్కరిస్తే బాగుంటుండేది. నేను ఆ ఎడ్యుకేషన్ చూడలేదు, ఇదంతా చేసింది గణపురం. బహుశా వీళ్ళిద్దరికన్నా వయసులో నేను కొద్దిగా పెద్దవాడిని, నాకు 71లో ఉన్నాను. బహుశా అది మనసులో పెట్టుకొని ఉంటారు. నేను అన్నాను, చందన్ ఇది నారాయణ రెడ్డి గారు ఉంటే ఆవిష్కరిస్తే బాగుండేది అని అన్నా. అయినా నానాలే కదా ఆవిష్కరించేది అన్నాడు. అంటే నారాయణ రెడ్డికి మా ఇంటి పేరు నాగేశ్వరం కాబట్టి నానాలే కదా ఆవిష్కరిస్తున్నది అన్నాడు. అందులో నానా అనే అర్థంలో ఆయన ధన్యార్థం చాలా తెలిసినవాడు కనుక అంతటి అన్నలాంటివాడిని కాబట్టి ఒక గొప్ప పని. మా జిల్లా నుంచి వారికి గురువు గారు కానీ గురువు గారి దగ్గర నేను కూడా చదువుకున్నవాడిని. చదువుకోవడమే కాదు, ఆయనకు ప్రేమపాత్రుడైన వాడిని కూడా. అందున నారాయణ రెడ్డి గారిని మా తెలంగాణ రచయితల వేదిక చేసిన గొప్ప కార్యం ఏమిటంటే ఆయనని బయటకు లాగి తెలంగాణ ఉద్యమం సై సై ఆంధ్ర నై నై అనిపించినాం. ఆయన చేత అనిపించిన వాళ్ళని కూడా నేను ఇక్కడ ఉండడం చాలా గర్వంగా ఉంది. ఆ సంఘంలో బాధ్యుడు మా నిజానికి రెండేళ్లలో ఒకటే ఎడ్డుబండి మా వి శంకర్ మా రథాన్ని చాలా బలంగా నడిపించే శక్తి ఉన్నవాడు. అందుకే కొద్దిగా సాంప్రదాయం ట్రెండ్లో ఒకటి వెళ్తే లెఫ్ట్ ట్రెండ్లో వచ్చిన వాళ్ళమే శంకర్ కానీ నేను కానీ. కాబట్టి ఈ రెండింటిని ఇక్కడ కలయిక జరుగుతూ ఉంది కనుక ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. కందాలయ్యని ఎందుకు అనుకున్నానంటే ఆయనకు మానసపుత్రుడేమో కానీ వీళ్ళిద్దరు స్నేహితులు కానీ నిజమైన మానసపుత్రుడు కందాలయ్యకి చెప్పలే. ఇది చాలా క్రిటికల్గా మాట్లాడుతున్నారని అనుకోకండి, కానీ చందన్ని చాలా అంతటి స్నేహపాత్రుడు మరొకరు ఈనాటి కాలంలో లేరు. వారిద్దరు చాలా గొప్ప మంచి స్నేహితులే కాదు, మన నిజామాబాద్ జిల్లాకు ఎంతో గర్వకారణమైన పనులు చేశారు వాళ్ళిద్దరు. మనకు తిరుపతి వెంకట కవుల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆలోచిస్తున్న వాళ్ళలో జంట కవులు అనే పేరు మన జిల్లాకు తెచ్చిన వారు వీరిద్దరే. మన జిల్లాకు గొప్ప పేరు, బయట జిల్లాలలో పేరు తెచ్చిన వారు. పండగలు వస్తే రాదు, వీళ్ళిద్దరు కలిసి తప్పనిసరిగా ఏదో ఒక పెద్ద పత్రికలో తప్పనిసరిగా ఈ జంట కవుల కవిత ఉండేది ఒకప్పుడు. కాబట్టి అలాంటి గొప్ప స్నేహితుల మీద ఈ సభలో ఉండడం నేను గర్విస్తున్నాను. అలాగే మిగతా మిత్రులందరూ కూడా మన శ్రీనివాసాచార్య, తర్వాత కాసర్ల గారు, మిగతా మిత్రులందరూ తలుచుకుంటూ ఈ పుస్తకంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఏం చేశాడంటే ఎందుకో ఈ అట్ట మీద బొమ్మలు వేశాడు, మాటలు వేశాడు. నారాయణ రెడ్డి గారికి, దాశరథి గారికి, శేషేంద్ర శర్మ గారికి, రావుడి భరద్వాజ్ గారికి వారు అనేక సందర్భాలలో చందన్ మీద వ్యాఖ్యానం చేసినవి అవి ఆయనకు ఉన్నాయి. అవి పుస్తకంలో పీఠికగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అన్ని మాటలు వేసి కింద వాళ్ళ పేరు వేసేసి సరిపోయింది. నిజానికి మన జిల్లాకు ఇంతమంది కవులు రాసిన ముందు మాట ఎవరు లేరు, ఒక్క చందన్ రావే ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడు చందన్ రావుకు దేవతలకు కృష్ణుడికి దశావతారాలు అని అంటారు కదా, చందన్ రావు కూడా అవతారాలు చాలా ఎక్కువ. ఒకే అవతారంలో చందన్ రావు నేను ఎప్పుడు తెలుసు అని అంటారు. కానీ చందన్ రావులో ఉన్నవి ఏంటంటే ఎవరు చెప్తారు, ఎవరైనా ఏం పరిచయం లేదని వాళ్ళు ఉంటే ఆయన ఉత్తమ వక్త అండి, ఆయన చాలా ఉత్తమ వక్త అని అంటారు. ఇంకా ఈ శంకర్ లాంటి వాళ్ళంటే కాదు అత్యుత్తమ వక్త అని అంటారు. ఇంకాస్త పైకి వెళితే
వ్యాఖ్యాన శిరోమణి అని పిలుస్తారు, వ్యాఖ్యాన రత్న అని పిలుస్తారు, వ్యాఖ్యాన పరిపూర్ణ అని పిలుస్తారు, వ్యాఖ్యాన మణిరత్నం అని పిలుస్తారు, వ్యాఖ్యాన విద్వన్మణి అని పిలుస్తారు. ఒక్క వ్యాఖ్యకే ఇన్ని వ్యాఖ్యలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా చంద్రుని పిలుస్తుంటారు. మొత్తం మీద గొప్ప వ్యాఖ్యాత అనడానికి చరణ్ గారు ఎలా యోగ్యతా పత్రం ఇచ్చారో 40 మంది 40 సంస్థలు ఆయనకు అవార్డులు ఇచ్చారు. ఆ అవార్డులన్నీ చదివితే నాకు ఏర్పడ్డ అభిప్రాయం, అందులో అవార్డులలో ఇవన్నీ చూపించారు. ఇదే కాబట్టి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అక్షర శిల్పి, సభా సామ్రాట్, సభా సార్వభౌమ, వాచస్పతి, ఇందూరు సినారే, వాంగ్మయ భూషణ అనేది ఉంది. ఇది నిజమైన బిరుదు నా దృష్టిలో. తిరువెంటి కృష్ణమూర్తి గారు వాగ్భూషణం భూషణం అనే ఒక పుస్తకం రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం, మీరందరూ చదవండి. మానవుడికి భూషణం ఏమిటి అని అంటే మాటనే, వాగ్భూషణం భూషణం. అయితే భూషణాలు రెండు, కొందరి మాట ద్వారా కొందరి చెవుల ద్వారా. చెవులకు ఆభరణాలు పెట్టుకుంటారు, కానీ చెవులకు ఆభరణాలు పెట్టేవాళ్ళు పిల్లలు. పిల్లలు ఎవరైనా వచ్చి చెవిలో మాట చెబితే ఆభరణానికి అందము అంతగా ఉండదు, పిల్లవాడి మాటకు అంతగా ఉండదు. అలాగే వాక్కున్నవాడు సభలో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందానికి లోనవుతాం. కనుక మానవుడికి చెవి, ఈ వాక్కు, ఈ రెండు కూడా చాలా గొప్పవే. ప్రహ్లాదుడి కథనే మీరందరూ చదివిన వారు. ప్రహ్లాదుడికి తండ్రికి పడరాదు, కానీ ప్రహ్లాదుడి మీద తండ్రి ఏమంటాడు, నా కొడుకు తొడ మీద కూర్చొని వాడు చెవిలో మాట చెబుతూ ఉంటే గొప్ప ఆభరణం చెవికి ధరించినట్టు ఉంటుంది అన్నాడు ఆయన తొలిసారిగా. కాబట్టి ఇతడికి వాచస్పతి అని ఉంది. అలాగే సహస్ర సభావ, ఒక వాచస్పతి కాదు, సభావాచస్పతి అని కాదు, సహస్ర సభావాచస్పతి అని కూడా గుర్తించారు ఆయన. ఇలాంటివి సాహితీ కళామూర్తి, సాహితీ సాంస్కృతిక దిగ్గజం, ఇలా అనేక పేర్లతో ఆయనని పొగిడినారు. ఇప్పుడు నేను అవి గుర్తు చేసినాను తప్ప నేనేమి పొగడటం లేదు. నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ బాధితంగా కనిపిస్తాయి చందన్ రావులో. చందన్ రావులో రహస్యంగా దాగి ఉన్నది ఏమిటంటే, నాకు ఈ వేదాలు ఉన్నాయి, 4 వేదాలు. 4 వేదాలు భారతదేశంలో ఇప్పటికీ అధ్యయనం చేసేవి. అందులో అన్నిటికన్నా గొప్పది మొట్టమొదటి ఈ ఋగ్వేదం. ఋగ్వేదము మొదటి నుంచి చివరి స్వర్గ వరకు ఉన్నది ఏమిటంటే అగ్నిని పూజించింది, అగ్నికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే భారతీయులందరూ ఇప్పటికీ కూడా మనకు పంచభూతాలలో ఉన్న అగ్నికే శ్రేష్టత్వాన్ని సమకూర్చారు. ఇంతకు కూడా మనకు సభాధ్యక్షుడు చెప్పినట్టుగానే అగ్నికున్న గొప్ప గుణం ఏమిటనంటే దహించి వేసే గుణం. దహించడమే అనగానే ఈనాటి కాలంలో మనం ఏమనుకుంటామంటే మనుషులు చనిపోయినప్పుడు కాల్చడానికి అనుకుంటారు. కాదు, అగ్నికి బీడీ ముట్టించుకొని ఒక ఇంటి మీద వాడేస్తే కూడా ఇల్లు అయిపోతుంది, పొయ్యిలో పెడితే కూడా వెలుగుతూ ఉంటుంది. అగ్ని ఈనాడు విద్యుత్ శక్తిగా మన కళ్ళ ముందు ఉంది. ఇతడిలో ఉన్న అగ్ని ఏమిటి అంటే ఋగ్వేదంలో ఉన్న అగ్ని అని నేను భావిస్తున్నాను. ఋగ్వేదానికి ఉన్న అగ్నికి ఏమిటంటే దహించేది మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, గాయాలు, దుఃఖాలు, క్రోధం, కపటత్వం, మోహం, ఎన్ని రకాలైన అవలక్షణాలు మానవ జీవితాన్ని వెంటాడుతాయో అవి తాను అన్ని అనుభవించడం వలన వాటిని దహించే పేరుతోనే ఈ అగ్ని అని, చందనాగ్ని అనే పేరు ఈ పుస్తకానికి పెట్టాడని నేను భావిస్తాను. ఈ చందనాగ్నిలో ఉన్న ప్రధానమైనది ఏమిటి ఆయన కూడా చెప్పుకున్నాడు చాలా. అయితే నాకేమనిపించిందంటే వచ్చేటప్పుడు వీణతో అడిగినాను, మన దేవదాస్ గారి భార్య,
ఏమ్మా ఇది ఎలా అనిపిస్తుంది నీకు అని అంటే ఆమె ఒక అర్థంలో చెప్పింది. అలాగే దేవదాసుని అడిగినాను, అది ఎప్పుడు కూడా తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు కాబట్టి నాకు అనిపిస్తూ ఉంది, అగ్నిని అందరూ ఒకే రకంగా భావించరు. అగ్ని అందరికీ ఒకే రకంగా ఉండదు. కర్మ చేసేవాడికి ఒక రకంగా ఉంటుంది, క్రియ చేసేవాడికి ఒక రకంగా ఉంటుంది, కర్త చేసేవాడికి ఒక రకంగా ఉంటుంది. అగ్ని ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. కాబట్టి ఇందులో మానవ జీవితంలో వచ్చిన కర్మల వలన ఏ దుఃఖమైతే వచ్చిందో దాన్ని దహింపజేయడం. మనిషి చనిపోయినప్పుడు కట్టెలలో శవం కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది. ఈ చందనాగ్నిలో ఏమిటంటే దేహాన్ని ఈ లోకం కాల్చగలిగింది, కానీ చందనానికి ఉన్న పరిమళాన్ని మాత్రం ఈ కాల్చలేదు. ఒకవేళ కాల్చినా అది ఒక పరిమళభరితమైనది, ఈ పరిమళమే ఈ సమాజాన్ని పరిరక్షిస్తుంది అనే భావన ఈ చందనాగ్నిలో దాగి ఉంది అని నేను భావిస్తాను. అయితే ఇందులో ఆయన ఒక గొప్ప గుణం ఏమిటంటే పూర్వీకులందరినీ తెలుసుకున్నాడు. మాకు కూడా భావిస్తారు. సైబాబా పరదాముని మొదలుపెట్టి గరికపాటి దాకా అందరినీ పేరు పేరున తలుచుకున్నాడు. ఏవో ఎవరి ఆశీర్వాదాలు ఎలా ఉంటే మనకి ఎక్కడైనా 4 అక్షరాలకు ఇంత పరిమళం అవ్వకపోతుందా అనే కవి ఉంటుంది. చాలా మందికి ఏమిటంటే వారితో పరిచయం ఉంటే ఈ మెట్టెక్కి ఇంకో మెట్టు ఎక్కలేనా అని అనుకుంటారు. ఇంకొక పెద్ద పరిచయం ఉంటే శాలువా తప్పించుకోలేనా అని అనుకుంటారు. ఇంకో మెట్టు ఎక్కితే ఒక అవార్డు కొట్టలేనా అని అనుకుంటారు. కానీ మంచి కవి ఎవరి దీవెనైనా పొందితే వారి పరిమళం నా కవిత్వాన్ని కవితే చాలు అని కోరుకుంటారు. అందువల్లనే ఈ నారాయణ రెడ్డి గారితో ఆయన సాన్నిహిత్యం. నారాయణ రెడ్డి ఎక్కడ, ఈయన ఎక్కడ, ఆయన మీద 2 కవితలు ఉన్నాయి. ఇందులో చాలా గొప్పగా మరొకటి సారస్వత పరిషత్తుకు పిలిస్తే సారస్వత 75 సంవత్సరాలు నిండితే 75 సంవత్సరాలు నిండిన సారస్వత పరిషత్తు మీద కవిత చదవాలి కదా వాళ్ళు పిలిచినందుకు. కానీ అక్కడికి వెళ్ళి సారస్వత పరిషత్తులో నారాయణ రెడ్డి ఎట్లా నడయాడినాడో కవిత చదివాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా నారాయణ రెడ్డి గారిని తలుచుకునే మనస్తత్వం అంతటి. ఇంకోటి చందన్ గారి గురువు గారు నారాయణ, అందాలయ గురువు గారు నారాయణ, నారాయణ నారాయణలో మేము అంటే వాళ్ళ గురువుల శిష్యులము అనే అర్థంలో కూడా ఆయన వాడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప కవిత్వంలో ప్రధానమైన ఏమిటంటే నారాయణ రెడ్డి గారి మాటలు మీ అందరికీ తెలిసిన ఈ సభాముఖంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చందనుడు నా హృదయ నందనుడు, ఇతడు ఇందూరు వాడే కాదు అందరివాడు అనే ఒక మాట. అందరివాడు అనేది అందరికీ పేరాలండి. కొందరివాడే కృష్ణుని కూడా పాట రాసి నందకిషోరుడు కొందరివాడేనే రాశాడు, కానీ అందరివాడు అని ఇక్కడ రాశాడు. దాశరథి మన జైల్లో ఉన్న దాశరథి మనం నల్ల బొగ్గుతో రాసిన దాశరథి, గోడల మీద నల్ల బొగ్గుతో జాజు అక్షరాలలాగా దాశరథి మీద ప్రేమతో మనం ప్రకటించుకున్న వాళ్ళు. దాశరథి లాంటి వాడే తిమిరంతో సమరం చేసిన మహాకవి దాశరథి. ఆ చల్లని సముద్ర గర్భం రాసిన కవి ఏమన్నాడంటే ఇందూరు అనగానే నన్ను బంధించిన ఊరు, ఇందూరు అనగానే నన్ను బంధించిన ఊరు. ఒకప్పుడు చెరసాలలో, ఇప్పుడు చందన హృదయశాలలో. అంత అద్భుతమైన ఊహ చేశాడు అంటే ఈ పుస్తకం చదవడం అంతా ఒకేతో దాశరథి నా హృదయశాలలో. శాల అంటే అనేక అర్థాలు, కానీ నా హృదయశాలలో, నా హృదయ సీమలో అనే అర్థంలో వాడు. ఇక అన్నిటికన్నా మనందరికీ బాగా తెలిసిన వాడు ఎవడు మెచ్చుకోడు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర తెలుగు వారికి రాసి వెళ్ళిపోయిన వాడు ఆరుద్ర. ఈ ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యని ఇప్పటికీ నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నా ఆయనకి చెప్తున్నాను. ప్రతి తరగతి గదిలో ఆరుద్ర గారికి చెప్పుకుంటాం. ఆరుద్ర గారికి ఒక లక్షణం ఉంది, చంద్రుడున్న లక్షణం ఆరుద్రకు ఉన్నది. గుణమ పదాలన్నీ చదివి ఉంటారు. ఈ అక్షరాలతో ఫన్నింగ్
చేసే స్వభావము ఆరుతుంది. అది బాగా పట్టుకున్నాడు. పట్టుకొని చందన్ ఒకసారి ఒక మాట అన్నాడు. బిపి చందన్ రావు, మనకైతే బిపి నరసింహారావు లాగా మన జిల్లాకు బివి ఈయన, ఆయన బిపి ఇప్పటికే బిపే, కానీ మాకు మాత్రం బిపి అనుకుంటాం ఆయన. కనుక ఆయన బి అంటే ఏమనంటే, బి అంటే వ్యాఖ్యానం, బి అంటే పొయిట్రీ. వ్యాఖ్యానము ప్లస్ పొయిట్రీ ఈజ్వల్ చందనం. కనుక వెరసి బిపి చందనం అని ఈయనలో ఉన్న అంతఃస్థానాన్ని ఆరుద్ర పట్టుకొని ఒక మాటగా చెప్పాడు. ఇక గుంటూరు శేషేంద్ర శర్మ మన జిల్లాకు ఆవహించిన కవి. నేనైతే చిన్నతనంలో మహాభారతం మరో భారతం ఆయన రాసిన గ్రంథం నేనైతే 81 ప్రతిరోజు 4 నాకు కాలేజీ నేను లెక్చరర్ అయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ వేసి భగవద్గీత లాగా చదువుకునేవాడిని. గుంటూరు శేషేంద్ర శర్మ అదృష్టవంతుడు కాదు, జ్ఞానపీఠ అవార్డు పొందాల్సిన గొప్ప కవి, మంటలు రేపినవాడు. ఆయన ఒక మాట అన్నాడు దాని గురించి. చందన్ రావు లిఫ్ట్ ద్వారా కాదు హ్యాండ్సప్, ఆయన అసలుగా పట్టించుకున్నాడు. కొందరు లిఫ్ట్ ఇస్తే పైకి పోతుంటారు, ఆ లిఫ్ట్ కాదట ఈయన లిఫ్ట్. మనము అపార్ట్మెంట్లో కూడా లిఫ్ట్ వాడుకుంటాం, ఆ లిఫ్ట్ కాదు. చందన్ రావు లిఫ్ట్ ద్వారా కాదు, స్వయం కృషితో ఒక్కో మెట్టు నిర్మించుకొని ఒక స్థాయికి చేరుకున్నది అని ఆయన వ్యాఖ్యానించాడు. ఇంత పెద్ద వాళ్ళు వ్యాఖ్యానించిన కవి మీద మనం ఏం మాట్లాడగలము అని మనకు ఒక ధర్మసభ చెప్పారు. మొన్ననే నాకు కూడా చాలా ఇష్టమైన వాడు ఆయన పక్క కూర్చున్నప్పుడు నేను కూడా శశింద్రకు నా దూదిపేడ పుస్తకం పంపించాడు. పంపించిన తర్వాత ఒక సభలో కూర్చున్నప్పుడు వేసొచ్చిన నేను వెళ్ళి కూర్చున్నామనుకున్నాను సరస్వతి పరిషత్తులో, ఆయన వచ్చి కూర్చున్నాడు. జీవితంలో అంతటి అదృష్టము మామూలు కాదు. ఒక శేషేంద్ర శర్మ లాంటి వారు మేము పోరాడాం, మాలాంటి వారిని కూడా ప్రేమించే ఒక గొప్ప కవి శేషేంద్ర. ఆయన లిఫ్ట్ ద్వారా వచ్చిన వాడు కాదు, ఆయన కూడా తెలుగు సాహిత్యంలో లిఫ్ట్ ద్వారా వచ్చిన కవి కాదు. కనుక రావుని భరద్వాజ వచనంలో ఉండటం వలన మామూలుగా ఆయన అభినందించారు. చందన్ రావు కవిత్వము ఆర్ద్రత భావాన్ని కలిగిస్తుంది. ఈ ఆర్ద్రత భావమే దుఃఖంలో నుంచి జనిస్తుంది. దుఃఖానికి ప్రపంచం ఏవేవి మూల కారణాలో వాటిని అగ్నిలో దహింపజేసేదే ఈ కవిత్వంలో ఉన్న సారాంశం. ఇందులో 171 కవితలు ఉన్నాయి. బహుశా ఈ సమయాల్లో ఓ కవి వేశాడు, మొన్న చదివాను, 280 పేజీలు వేశాడు. మన జిల్లాలోనైతే 171 పేజీలతో కవితా సంకలనం వచ్చింది లేదు. ఇది నిజానికి మినీ కవితలన్నీ తీసి ఒక పుస్తకం వేయవచ్చు, చాలా చక్కగా. పెద్ద కవితలన్నీ తీసి ఒక పక్కన వేయవచ్చు. ఇందులో ఎలిజీలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ ఒక పక్కకు వేయవచ్చు. అలాగే ప్రకృతి కాంక్ష, ఈ కవిత చాలా ఉంటుంది. ప్రకృతి కాంక్షనంతా ఒక పక్కకు చేయవచ్చు. అన్నింటికన్నా కృష్ణదేవరాయల దినచర్య అంటారు, దాన్ని రాయవాచకం అంటారు. కృష్ణదేవరాయలకు దినచర్య రాయవాచకం. ఈ పుస్తకంలో దినచర్య రాయవాచకం చంద్రరావుది. చంద్రరావు ప్రొద్దుల్లో నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తాడో ఈ పుస్తకం చదువుకునే వారికి అన్నీ అర్థమవుతాయి. ఇందులో ఆయన ఏ దుఃఖానికి లోనవుతున్నాడు, ఏ బాధలకు లోనవుతున్నాడు, ఏ ప్రేమలకు వైఫల్యాలు చెందుతున్నాయి, అది అంతర్బహిర్ యుద్ధారావం అని చలం శ్రీశ్రీ అన్నాడు. కానీ నాకనిపిస్తుంది అంతర్బహిర్ యుద్ధారావమే మన చందనాగ్ని. ఈ బహిర్యుద్ధమే ఆయనకు అంతర్యుద్ధంలోకి కనుక రాయించి. బహిర్యుద్ధము అనగానే ఒక 4-5 అంశాలు తీసుకోవచ్చండి. ఒకటి కుటుంబం ద్వారా వచ్చిన దుఃఖం. 2 సమాజంలో తనకన్నా ఎక్కడ ముందు పోతాడో అనే
వారి అసూయ, ద్వేషం, పగ, క్రోధం. రెండు. మూడవది ఉన్న వాటినన్నింటినీ పోగొట్టుకుంటున్నాననే ఒక వేదన. ఈ మూడు కలవడం వలన ఈ బహిర్యుద్ధారావము అంతర్యుద్ధారావానికి దారి తీసిందని నేను భావిస్తాను. ఇలాంటివి చాలా గొప్పగా ఉన్నాయి. ఇందులో మరొకటి ఏమిటంటే ఆయా చిత్రం నటేశ్వర శర్మ గారు ఈయనకు ఒక ముందు మాట రాశారు, శీతలాగ్ని స్పర్శ అని. ఏం అగ్ని స్పర్శ శీతలాగ్ని ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఆయన మీద కూడా ఈయన ఒక కవిత రాశాడు. అందమైన అక్షరాలకు లోనైపోయాడు, రమ్యమైన అక్షరాలకు ప్రేమికుడిగా మారిపోయి రాశాడు. ఇప్పటికి కూడా ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయి ఐ లవ్ యూ అని ఉత్తరం రాస్తాడు. ఆయన అందమైన అక్షరాలకు ఈయన లోనయ్యాడు. నిజానికి ఈయన అక్షరాలకు నేను లోనే కావాలి. ఈయన పూర్వంలో ఉత్తరాలు ఎలా రాసేవాడంటే అమ్మాయికి తెలుసు, ఒక పెన్నుతో ఒక కలర్తో ఒక అక్షరం, ఇంకో పెన్నుతో ఇంకో అక్షరం అన్ని రాసి పోస్టులు అక్షరం వేసేవాడు. రంగురంగుల అక్షరాలతో ఆయా చిత్రం ఒకే పెన్నుతో నల్ల పెన్నే అందమైన అక్షరాలను మోసుపడ్డవాడు. అందువలన బాగా రాశాడు. గంట మాత్రం ఆశీల అభినందనలు అక్కడెక్కింది. చంద్ర చరితం చేసిన కందాలే చాలా అద్భుతంగా. ఇద్దరు పరస్పరం అండి. స్నేహం ఎప్పుడు ఒకరికి ఉంటే స్నేహం కాదు, ఇద్దరి మనసులో ఉన్నప్పుడే అది స్నేహం కుదురుతుంది. చాలా మంది వాడు ఫోన్ చేయలేదు కదా, నేను ఎందుకు చేయాలి, వాడు నేను ఒకసారి చేసినప్పుడు వాడు లిఫ్ట్ ఎత్తలేదు కదా, నేను ఎందుకు ఎత్తాను కదా, మళ్ళీ ఒకసారి వాడు ఎంతగా అహంకారం ఈనాటి కాలంలో మానవ సంబంధాల్లో వచ్చిందో మనం చందన్ కందాలయంలో కనిపించదు. ఇందులో కందాలయం మీద చాలా ప్రేమపూర్వమైన కవిత రాశాడు. నిజానికి కందాలయకు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చినట్టు అది మామూలు కవిత కాదు. అది చాలు తన జీవితంలో. కందాలయం మీద రాసిన కవిత మీరందరూ చదువుతారు. ఆ కవిత చదివితే ఎంతటి ప్రేమ తనలో దాక్కుని ఉందో చెప్పడానికి అద్భుతంగా చెప్పాడు. నేను పద్మాస్తనంతో నారాయణ రెడ్డి గారి మీద కవిత బాగా రాశాడా, కందాలయం మీద కవిత బాగా రాశాడా, అందులో ఉన్న పద చిత్రాలు, ఇందులో ఉన్న పద చిత్రాలు, అందులో ఉన్న నిర్మాణ పద్ధతి, ఇందులో ఉన్న నిర్మాణ పద్ధతి చూస్తే నేను ఒక్కటిగా చెప్తున్నాను, కందాలయం మీదనే అద్భుతమైన కవిత రాశాడు. మీరు చదవండి. నారాయణ రెడ్డి గారి మీద రాసిన కవిత ఒక అన్టచ్. ఆయన ఒక పెద్దవాడు, నేను ఆయనకు. ఈయన హృదయం ఏమిటంటే భార్యాభర్తలకు లేని హృదయం. ఇప్పటి కాలంలో స్నేహం అంటే కరివేపాకు. నేను ఎప్పుడూ అనుకున్నాను, స్నేహం అంటే సాంబార్లో వేసుకునే కరివేపాకు, వాసన చూడడం పక్కకు పారేయడం, అంతే ఈనాటి స్నేహం. కానీ వివిధ స్నేహాన్ని చూసినప్పుడు కరివేపాకు కాదు సుమా, కొత్తిమీర ఆకు అనిపించింది. ఒక దాంట్లో పప్పులో కొత్తిమీర కలుస్తుందా, కొత్తిమీరలో పప్పు కలుస్తుందా అంటే అలా కలిసిపోయిన స్నేహితులు. అందువలన అది అద్భుతంగా వచ్చింది కవిత. సో హృదయాన్ని టచ్ బాగా చేయగల కవిత కందాలయ. కందాలయ కూడా ఎంత హుందాతనం ఉందంటే, నేను అందరికన్నా ముందు ఈ పుస్తకం చదివేటప్పుడు కందాలయం చదివితే నాకు ఆవహిస్తాడో అయిపోతుంది, ఇంకా ఎవరు చదవాల్సిన అవసరం లేదని పుస్తకం చదువుతున్న కందాలయం ముందు చదివిన తర్వాత చాలా గొప్ప ఆనెస్టీ స్వభావం ఉంది. ఎంతటి గొప్పది ఉందంటే నేను గమనించింది, మీరు కూడా చదువుతారు ఇటీవల, చందన్ గారే ఒక చోట బయటపడ్డాడు, మేమిద్దరము ఏమిటి జంట కవులము అని చెప్పుకున్నాడు. కానీ కందాల ఎక్కడ మేము జంట కవులు అని చెప్పలేదు. నిజానికి రాసిందంతా వాళ్ళిద్దరు జంట కవులు. అంత శ్రమ చేసిన వాడు ఎక్కడో ఒక చోట మాట్లాడాలి కదా, అంటే అది నేను రాస్తే తక్కువైపోతుంది, పరాయి వాడు అనాలి అని ఒక హుందాతనం అద్భుతంగా నాకు అనిపించింది. మరొకటి, కవిత్వం ఎవడైనా చదువుతాడు కనుక స్నేహం చాలా ముఖ్యమైనది అనే దృష్టితోనే ఆ వీటిలో రాశాడు. చాలా అద్భుతమైన వీళ్ళే కాకుండా ఈ సభలో ఉన్నవారు చాలా మంది ఉంటారు. అమృతలత, దేవదాస్ స్టేజ్ మీదనే ఉన్నారు. వారు కూడా నాకు మాటలు రాశారు. అయినప్పుడు శ్రీలక్ష్మి, గణపురం దేవేందర్, శారద హనుమాన్లు, చంద్రశేఖర్ రెడ్డి, దొర్బల బాలశేఖర్ శర్మ, పొద్దుటూరి మాధవి,
శ్రీలత మందరి ఇవేమి పంచరెడ్డి లక్ష్మణ వీళ్ళు ముందు మాటలు రాసేవాడు. ఈ పుస్తకానికి ముందు ఇంటర్వెల్ దాకా ఉండేదంతా చెప్పామని అనిపించింది. ఒక పుస్తకంలో ఉన్న సమగ్రత ఈయనకు ఈ 70 ఏళ్లలో 171 కవితలలో ఆయన ఆత్మ ఎంత పవిత్రంగా ఉంది అంటే నారాయణ రెడ్డి గారికి సహజమైన శిష్యుడే. నారాయణ రెడ్డి కవిత్వంలో ప్రధానమైన సంకేతం మానవతావాదం. చందన్ రావు కవిత్వంలో మానవతావాదమే ప్రధానమైన ప్రక్రియ. కనుక సమకాలీనతకు ఆ కవిత్వం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మానవతావాదం చేసేది అమానవీయమైన సందర్భంలో సమాజం ఉన్నప్పుడు దాన్ని మానవీయంగా చేయడమే అగ్నిని ప్రవేశపెట్టి చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఇందులో నాకు నచ్చిన కవిత ఏది అని ఒకటి, ఇందులో నాకు ఒక గొప్పగా నచ్చిన కవితలు ఒక 3-4 ఉన్నాయి. అంటే ఇక ఎవరు రాయే చందన్ ఒక్కడే రాయగలడు అని ఒక ఉన్నాయి. నేను ఆ కవిత చదివి వినిపించాలంటే 1 గంట పడుతుంది. ఎంత లేదైనా మీరందరూ వెళ్ళిపోతారు. మీరు ఇంటి వద్ద చదవండి. ఆ కవిత ఏంటంటే ఒక శాంపుల్గా చెప్తా రాసుకొచ్చారు. ఇప్పుడే ఇక్కడ అందులో ఉన్న భాగాలు కూడా వినిపిస్తారు. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడు వారు స్పీకర్ మాట్లాడేవాడిని చూస్తుంటే అధ్యక్ష కాబట్టి ఆ దృష్టితో ఆయన రాసిన అన్ని కవితలలో చెరువు మీద ఒక అద్భుతమైన కవిత రాశారు. బహుశా తెలుగు సాహిత్యంలో నేను చెరువు మీద కవిత రాశాను. తమిళ మలయాళంలోకి అనువాదమైంది, హిందీలో కూడా అనువాదమైంది. నేను